హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈరోజు మీ వీడియో వచ్చి రాగి ముద్ద, రాయలసీమ రాగి ముద్ద అండ్ తోటకూర, అలాగే తోటకూరలోకి కారం అంటే దంచుకుందాం. ముందుగా అయితే పుచ్చుగింజలు, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, కొన్ని జీలకర్ర వేసుకొని వేయించి కొంచెం నూనె వేసుకొని వేయించి మంచిగా దంచుకోవాలన్నమాట. పుచ్చుగింజలు అయితే కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి అన్నీ ఒకసారి వేస్తే మనకి మెదగవన్నమాట, దంచాలన్నమాట. ఇప్పుడు అవి కూడా వేసి మెత్తగా దంచుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం మిక్సీ లేకన్నా రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది. ఇంక సంగటి అని చెప్పాలంత అవసరం లేదు, అందరు తెలుసు. ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే మనకి సంగటి అనేది మెత్తగా అయిపోద్ది అనమాట. పొంగి వచ్చిన తర్వాత బాగా అన్నం అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా రాగిపిండి అయితే కొంతమంది నీళ్ళు కలిపిన పోసుకుంటారు, లేకుంటే రాగిపిండి అచ్చమే అలాగైనా వేసుకుంటారు, అట్లనే బాగుంటుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు పల్లెటూరులో ఎక్కువ రాగి సంగటి ఎక్కువ తింటారు అనమాట, బాగుంటుంది. ఏ కూర చేసుకున్న ఇంకా తోటకూర అయితే మెత్తగా కడిగి మెత్తగా ఉడకబెట్టుకొని తాలింపు గింజలు వేసుకొని నూనె, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం తెల్లబాయి వేసుకొని తాలింపు వేసుకుంటాను అనమాట, నీళ్ళని పిండి వేసుకొని. అంతే. ఇప్పుడైతే సంగటి మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. సంగటి మనకి ఎనుపుకునే దాంట్లోనే బాగుంటుంది. ఎంత మెత్తగా అన్నం ఉడిది అంత మెత్తగా ఉంటుంది అన్నమాట, బాగా మంచిగా మెత్తగా ఉంటుంది సంగటి అయితే. ఇకైతే మంచిగా మెత్తగా ఎనుపుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కాలదు కాబట్టి చుట్టూరు తుడిసి మంచిగా అనిసి పెట్టాలన్నమాట. ఇప్పుడైతే ఇంక మంచిగా అనిసి పెట్టుకొని నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇంక కాసేపు పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఇంక పల్లెల్లోకి అయితే అందరం వేసుకున్నాము. మధ్యాహ్నం సంగటి చేసినాం అన్నమాట ఈరోజు. ఇంకా తోటకూర, అలాగే కారం, ఉట్టి కారం, మిరపకాయ గుజ్జు అన్నమాట. కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది తినడానికి కూడా. పుల్లగా తీయగా, నోటికి బాగలేకపోయినా చప్పగా ఉన్నా తినాలనిపించి ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మా సైడ్ అయితే మిరపకాయ చారు అంటారు, రుద్దురుగారం అంటారు, అలాగే బాగుంటుంది. చూస్తారా నోట్లో నూలు ఊరిపోతుంది పల్లెల్లో వేసుకుంటేనే. అందరం వేసుకున్నాము, పిల్లలము పెద్దోళ్ళమి అందరం వేసుకొని కొంచెం దాంట్లో నెయ్యి వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇకైతే ఇంకా అంటే ముద్దలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మిరపకాయ చారు అనమాట. చూసారు ఎంత బాగుందో. మీకు కావాలంటే రెసిపీ అడగండి, షేర్ చేస్తా. ప్లీజ్ లైక్, ఫాలో, షేర్.